గల్గోటియా యూనివర్సిటీ చేసిన ఈ పని వల్ల ప్రపంచం ముందు ఇండియా పరువు పోయింది. ప్రెజెంట్ ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరుగుతుంది. దీనికి గూగుల్, ఓపెన్ ఏఐ, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు అటెండ్ అయ్యారు. ఇదే సమయంలో గల్గోటియా యూనివర్సిటీ ఏఐని యూజ్ చేసి ఎలాంటి ఇన్నోవేషన్ చేశారో చెప్పడానికి ఒక స్టాల్ పెట్టుకున్నారు. ప్రపంచం మొత్తం నుండి వచ్చిన బిజినెస్ మెన్స్, ఏఐ కంపెనీ డెలిగేట్స్ ఆ స్టాల్స్ ని విజిట్ చేస్తారు. అయితే ఇక్కడే ఆ యూనివర్సిటీ వారు ఇండియా పరువు పోయేలాగా చేశారు. గల్గోటియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన నేహా సింగ్ చైనా వాళ్ళు ఎప్పుడో మార్కెట్లోకి రిలీజ్ చేసిన యూనిటరీ రోబోటిక్ డాగ్స్ ని చూపించి దీని పేరు ఓరియన్ అని, దీన్ని మా యూనివర్సిటీ స్టూడెంట్సే డెవలప్ చేశారని ఒక చక్కటి అబద్ధం చెప్పింది. అంతేకాదు దీన్ని తయారు చేయడానికి సుమారు 350 కోట్లు ఖర్చు పెట్టారట ఈ యూనివర్సిటీ వారు. ఈ న్యూస్ కాస్త వైరల్ అవ్వడంతో చైనా మీడియా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇష్యూ పెద్దది అవ్వడంతో గల్గోటియా యూనివర్సిటీ పెట్టిన స్టాల్స్ ని తీసేయమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. నిండా మునిగాక గల్గోటియా యూనివర్సిటీ సారీ చెప్పేసి మా ప్రొఫెసర్ ఎక్సైట్మెంట్ లో అలా మాట్లాడిందని అందరూ క్షమించాలని ఒక అనౌన్స్ చేసింది. ఇండియా సెంట్రిక్ గా ఉండాల్సిన ఏఐ సమ్మిట్ లో చైనా ప్రొడక్ట్స్ ప్రమోట్ అవ్వడం వల్ల గ్లోబల్ గా మన మీద ఇంపాక్ట్ చూపించడమే కాదు, చైనా మీడియా వాళ్ళు మనల్ని ట్రోల్ చేస్తూ మా ప్రొడక్ట్స్ కి ఇండియా వాళ్ళు స్టిక్కర్స్ ని వేసేసి మేమే తయారు చేసుకున్నామని చెప్పుకుంటున్నారని సోషల్ మీడియాలో ఏకిపారేస్తుంది. మరి ఈ ఓవరాల్ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేయండి, లైక్ చేసి ఫాలో అయిపోండి.